రాష్ట్ర స్థాయి వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర కేంద్రంలో జరుగుతున్నటువంటి 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమ నుంచి మరియు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సభకు మీరందరూ హాజరు కావడం అనేటువంటిది హర్షదాయకం. మీ అందరికీ కూడా పేరు పేరున కామ్రేడ్స్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం గురించి మనం కలకత్తా డిసెంబర్ 24 నాడు అఖిల భారత స్థాయిలో ఒక సభ నిర్వహించుకున్నాం. దాని యొక్క రాజకీయ స్ఫూర్తి మనలో కలిగి ఉన్నాం. అయితే బయట ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఈనాడు కమ్యూనిస్టు విప్లవకారుల ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా కూడా అంతర్జాతీయ కార్మిక వర్గం ఉద్యమాలు, ఇలా మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీల యొక్క పరిస్థితి కొంత వెనుకబట్టి ఉన్నటువంటి పరిస్థితి నేడు ఉంది. ఇలాంటి పరిస్థితిలో మనం ఈ సభ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మన దేశంలో కూడా అత్యంత అనేకమైనటువంటి సాహస పరంగా పోరాటాలు నడిపినటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటిది కూడా ఒక ఎపిసోడ్ అనేటువంటిది వల్ల మావోయిస్టు రహిత, కమ్యూనిస్టు రహిత, నక్సల్స్ రహిత, ఆఖరికి ఫైనల్ గా పోరాట రహిత, నిరసన రహిత భారతదేశాన్ని దేశంలో మోడీ ప్రభుత్వం కోరుకుంటున్నది. కగారు పేరు మీద ఒక దుర్మార్గమైన నరమేధ సాగించి ఆదివాసీలను, కమ్యూనిస్టు విప్లవకారులను, ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ నాయకులను వీళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి క్రమం ఉంది. చిత్రహింసలు, ఒక నరమేధ ఇవన్నీ చేసిన క్రమం ఉంది. లొంగుబాట్ల ఒక డోర్ ఓపెన్ చేసి లొంగుబాట్ల పర్వాన్ని కూడా పూర్తి చేస్తున్నటువంటి క్రమం. ఈ లొంగుబాట్ల క్రమం అనేటువంటిది కూడా మార్చి 26కు ముందే, ఇలా ఫిబ్రవరిలోనే ఒక స్థాయికి రావడం జరిగింది. కగార్ అనేటువంటిది ప్రారంభించిన సందర్భంలోనే వాళ్ళు చర్చలు అనేటువంటిది జరుపుతామని ముందుకు వస్తే చర్చలు జరపకుండా ఒక ఎలిమినేషన్, ఒక నిర్మూలన రాజకీయ వైఖరి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం, శాంతిని కమ్యూనిస్టు విప్లవకారులు మావోయిస్టులు కోరుకుంటే అణిచివేతనే దీనికి పరిష్కారం, లొంగిపోవడమే పరిష్కారం అనేటువంటి వైఖరి అనేటువంటిది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం, ఈ దేశంలో ప్రజల యొక్క హక్కులు, ప్రజాస్వామిక ఉద్యమాలు, నిరసన ఉద్యమాలు ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి కోణం అనేటువంటిది పక్కన పెట్టినటువంటి పరిస్థితి అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇలాంటి ఒక వాతావరణం, ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో మనం ఈ సభ జరుగుతుంది. ఇక్కడ మార్క్సిజం అనేటువంటిది సిద్ధాంతం, మార్క్సిజం లెనినిజం మావోల సిద్ధాంతాన్ని మనం ఆలోచిస్తున్నాం. అంటే మార్క్సిజం లెనినిజం మావోల సిద్ధాంతం సంబంధించిన ఇవాళ సిద్ధాంతం సమస్యలు ఎదుర్కొంటుంది. ఎందుకంటే చర్చ జరుగుతున్నది.
లేదా కమ్యూనిస్టు విప్లవాలు లేవు, సాయుధ పోరాటాలు లేవు. ఎందుకంటే సాంకేతిక విప్లవం, ఆధునికత, ఇవాళ వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మార్క్సిజం మన ముందుకు తీసుకొచ్చిన కమ్యూనిస్టు ప్రణాళిక చర్చ జరుగుతుంది. వర్గాలు, వర్గ పోరాటం, విప్లవాలు, ఒక పీరియడ్ ఆఫ్ టైం లో కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని మార్క్స్ ఎంగెల్స్ ఆవిష్కరించిన సిద్ధాంతం అనేటువంటి దాన్ని విశ్వసిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఛాలెంజ్ గా రాజకీయంగా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం, ఒక రాజకీయ పరిస్థితి ముందుకు వచ్చింది. మేధావులు సంబంధించిన ఒక చర్చ ఇక వర్గ పోరాటాలకు, సాయుధ పోరాటాలకు కాలం చెల్లింది అనేది ఒక చర్చ అయితే, ఇక వర్గ పోరాటం శాంతియుత పందాలు, పార్లమెంటరీ పందాలు నడుస్తుంది అనేటువంటి చర్చ ఈనాడున్న పరిస్థితుల్లో మనం ఎట్లా కమ్యూనిస్టు విప్లవకాలు, కమ్యూనిస్టులు అనేటోళ్ళందరూ కూడా విశాల ప్రాతిపదిక ఐక్యం కావాలనేటువంటి చర్చ. మార్క్సిజం నమ్మేటువంటి వాళ్ళంతా గతంలో సిద్ధాంతం, రాజకీయాలనే పేరు మీద విడిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఒకదానికి వచ్చే తప్ప మళ్ళీ తిరిగి మన పునర్వైభవం అనేటువంటి స్థాపించలేమనేటువంటి రాజకీయ చర్చ వాళ్ళ పెద్ద ఎత్తున ఒక సైద్ధాంతిక చర్చ ముందుకొస్తున్నటువంటి స్థితి అనేటువంటి. అందుకొరకు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎట్లా ఆలోచించాలా, ఇలాంటి రాజకీయ పరిస్థితి నుంచి ఎట్లా ఆలోచించాలి అనేటువంటిది మన ముందున్నటువంటి సమస్య. అందుకొరకు మనం ఆలోచించాల్సినటువంటి ఒక తాత్విక కోణం ఏమిటి, రాజకీయ కోణం ఏమిటి, ఇవన్నీ స్పష్టత మనకు ఉండాల్సినటువంటి అవసరం. సమాజ పరివర్తనం అనేటువంటిదే మనం ఆలోచిస్తే, సమాజ పరివర్తనమే చరిత్రను విశ్లేషించినటువంటి వాళ్ళు ఇలా మార్క్సిజం వివిధ దశల గుండా సమాజం మారింది అని చెబుతుంది. సమాజాన్ని కూడా పరివర్తన చెందించేటువంటి చరిత్రకారులు చారిత్రక క్రమాన్ని విశ్లేషించడం వేరు, చరిత్ర ఒక భౌతికవాద దృక్పథంతో మారడం గురించి చెప్పిన వాళ్ళు వేరు, చరిత్ర యథాస్థితివాదం నుంచి చెప్పినటువంటి వాళ్ళు వేరు. అందుకే చరిత్రను మనం ఎట్లా చూడాలి, ఇలా పెట్టుబడిదారి ప్రపంచంలో ఉన్నాం, సామ్రాజ్యవాదంలో ఉన్నాం, ఈ సామ్రాజ్యవాదం సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. సామ్రాజ్యవాదం ఇవాళ అనేకమైన 2 ప్రపంచ యుద్ధాలు చేసినటువంటి దానికి కారణమైనటువంటి మానవం సృష్టించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా సామ్రాజ్యవాదం అనేటువంటి దానికి సంక్షోభంలో ఉన్నది. సామ్రాజ్యవాదం కమ్యూనిజాన్ని, రష్యా విప్లవాన్ని కానీ, తర్వాత చైనా విప్లవాన్ని కానీ, మొత్తం కమ్యూనిజం అనేటువంటి సిద్ధాంతాన్ని కూడా దెబ్బతీయడానికి ఎట్లా అది ప్రయత్నించి ఓ మేరకు సక్సెస్ అయినటువంటి పరిస్థితిలో ఒక సోవియట్ యూనియన్ కుప్పకూరడంతో అగ్రరాజ్యాల మధ్యన వైరుధ్యం అనేటువంటి సోవియట్ యూనియనే సోషల్ ఇంపీరియలిజం గా మారి అగ్రరాజ్యాలుగా మధ్యన పోటీగా కొనసాగిన పీరియడ్ ఉన్నది. తర్వాత మల్టీ పోలార్ అనేటువంటి పీరియడ్ కొనసాగిన పీరియడ్ ఉంది. ఏక ధ్రువ ప్రపంచం వచ్చినటువంటి పీరియడ్ ఉంది. ఏ రకమైనటువంటి స్వభావం సామ్రాజ్యవాదం దాని రాజకీయ స్వరూపాలను సంతరించుకున్నా గానీ ఆ రాజకీయ స్వరూపంలో సామ్రాజ్యవాదం దానికి సంబంధించిన సంక్షోభం కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అందుకే చరిత్రకారులు సమాజ పరివర్తననే ఇలా మార్క్సిజం చారిత్రక రంగంలోకి రావడానికి గల కారణం అనేటువంటిది చరిత్రను భౌతికవాద దృక్పథం నుంచి, గతితారిక దృక్పథం నుంచి విశ్లేషించిన కోణం అనేటువంటిది ఒకటి ఉన్నది. వర్గాలు అనేటువంటి లేని సమాజం, మళ్ళీ వర్గాలు ఉన్నటువంటి సమాజం, వర్గ పోరాటం విప్లవాల ద్వారానే గత చరిత్రకు సంబంధించిన పరిణామం ఉన్నది. కానీ మారినటువంటి స్థితిలో ఇలా కమ్యూనిస్ట్ విప్లవకారులైనా, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళైనా ఇలా మారిన పరిస్థితులు అనేటువంటి రాజకీయ రంగంలోకి
తీసుకొస్తున్నటువంటి ఈ పరిణామం శాస్త్రీయతకు సంబంధించినటువంటి దానిలోనే మారిన ప్రపంచాన్ని, మారిన ఆధునికతను, మారినటువంటి స్థితుల మీద ఆలోచించాల్సినటువంటి భాగం ఉన్నది. ఇలా 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమం చరిత్రకు సంబంధించి ఒక మనం కాంగ్రెస్ చెప్తారు. అయితే చరిత్రకు సంబంధించి మన సోవియట్ యూనియన్ విజయవంతంతోనే 1917 ఫిబ్రవరి విప్లవం కానీ అక్టోబర్ విప్లవం వచ్చిన తరుణంలోనే వలస దేశాల్లో మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అనేటువంటి ఉనికిలోకి వచ్చినాయి అనేటువంటి మనందరికీ తెలుసు. సామ్రాజ్యవాదం యొక్క సంక్షోభంలో భాగమే ఈ పెట్టుబడిదారి విధానం యొక్క సంక్షోభంలో భాగమే కమ్యూనిస్ట్ పార్టీ ఉనికిలోకి వచ్చింది. సమాజంలో పెట్టుబడిదారి విధానం వచ్చిన తర్వాతనే కార్మిక వర్గం యొక్క పోరాట చైతన్యం మీద ఆధారపడే నిరాశి మన ఆలోచన నుంచే కమ్యూనిస్టు సిద్ధాంతం చారిత్రకంగా ముందుకు వచ్చింది. వర్గాలు ఉన్నాయనేటువంటిది అనేక మంది మేధావులు చెప్పినా వర్గ పోరాటం గురించి స్పష్టంగా మార్క్స్ వెల్లడించడంతోనే ఈ కమ్యూనిస్టు ప్రణాళికకు ప్రాథమికమైనటువంటి పునాది అనేటువంటిది ఏర్పడింది. సమాజ పరివర్తనలో కూడా ఉత్పత్తి పునరుత్పత్తి క్రమం అనేటువంటిది సమాజం యొక్క పరిణామం సంబంధించిన క్రమం అనేటువంటిది దాని సహజమైనటువంటి పోరాటం అనేటువంటి ఆ పోరాట వైఖరి అనేటువంటిది మనం స్పష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఉమ్మడి 1900 తాష్కెంట్ గ్రూప్ ఏర్పడిన తర్వాత 1925 కాన్పూర్ సభ ఏర్పడిన తర్వాత కూడా ఈ దేశం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వభావం మీద కూడా ఒక సమగ్రమైనటువంటి స్పష్టత నాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి ప్రారంభంలోనే రాలేదు. జాతీయ ఉద్యమ కోణం నుంచే, ప్రధానంగా జాతీయ ఉద్యమ కోణం నుంచే సోవియట్ యూనియన్ విజయవంతం కావడం మీదనే ఆధారపడే ఇవాళ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉనికిలోకి వచ్చింది. తర్వాతనే అది 25 కాన్పూర్ సభల తర్వాతనే అది వర్గ పోరాటం, వర్గ సంఘాలను ఉనికిలోకి తీసుకురావడం, ప్రజా ఉద్యమాల నిర్మాణం కొరకు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తాం. ఒక 64 వరకు చీలిక లేకుండా ఐక్యంగా సాగినటువంటి ఒక క్రమం ఉంది. 1925 నుంచి 1964 వరకు ఒక క్రమము. ఆ క్రమములో 7 కాంగ్రెస్ లో ఒక ప్రత్యేక కాంగ్రెస్ కూడా ఏర్పరచుకొని దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు, వర్గ సమస్యలు, ప్రజల సమస్యల కొరకు పోరాడిన చరిత్ర దానికి ఉన్నది. కానీ అందులోనే ఒక హైలైట్ గా ఉన్నటువంటి పోరాటాలే మనం కూడా కమ్యూనిస్ట్ విప్లవకారుల ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమం నుంచి వారసత్వంగా ప్రధానంగా పేర్కొంటున్నది, ఫోకస్ చేస్తున్నటువంటిది తెలంగాణ సాయుధ పోరాటం కానీ, దేవాల పోరాటం కానీ, ఉన్నప్పుడు మూమెంట్ కానీ, సోషల్ ఇతర వర్గ పోరాటాలు, ఇతర ట్రేడ్ యూనియన్ కేంద్రాల్లో జరిగినటువంటి పోరాటాలు, వీటిని మనం ప్రధానంగా పేర్కొంటూ మనం దాన్ని ఓనం చేసుకునేటువంటి క్రమం అనేటువంటిది. తర్వాతనే మనం చూస్తే అంతర్జాతీయంగా వచ్చినటువంటి కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి చీలిక అనేటువంటిదే సోవియట్ యూనియన్ పతనము, క్రుష్చెవ్ లైన్ రావడంతోనే ఒక గ్రేట్ డిబేట్ అనేటువంటిది ఉనికిలోకి వచ్చి ఆ గ్రేట్ డిబేట్ నుంచే ఇవాళ ఒక విభజన కమ్యూనిస్ట్ ఉద్యమం చీలిక దిక్కు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలికలు కానీ, భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క చీలిక కానీ, ఈ సైద్ధాంతిక పరమైనటువంటి ఒక చీలిక, ఒక రాజకీయ పరమైనటువంటి విభజన, పార్టీల చీలికలు అనేటువంటి దానికి దానికి పునాది ఉన్నది. దాంతో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతుల్లో ఆనాడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ దాన్ని ముందుకు తీసుకుపోవడంలో విఫలమైన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉన్నది. ఒకవేళ తెలంగాణ సాయుధ పోరాటం కంటిన్యూ చేయగలిగితే ఆనాడున్న రాజకీయ పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం, చైనా విప్లవం విజయవంతం కావడం, ప్రపంచంలో వరుస దేశాలు స్వాతంత్రాన్ని కోరుతున్నాయి, ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు, జాతుల విముక్తిని కోరుతున్నాయి అనేటువంటి నినాదం అనేటువంటిదే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మావో గ్రేట్ డిబేట్ మనకి ఇచ్చినటువంటి
ఒక పిలుపు, ఆ పిలుపు అనేటువంటిది అన్నాడు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నటువంటి స్థితి. అలాంటి పరిస్థితిలో భారత కమ్యూనిస్టు పార్టీ అటు 64 వరకు ఉమ్మడిగా ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీలో కూడా పోరాటం 48 వరకు రైట్ ఓవరు అంటారు, తర్వాత 51 వరకు రైట్ అంటారు. ఈ రెండు విరమించడం అనేటువంటి కోణం నుంచే చర్చ తప్ప దాన్ని కొనసాగించడం అనేటువంటి చర్చ లేదు. ఆ కొనసాగించకపోవడమే తప్పు అనేటువంటిది తర్వాత వసంతమే నక్సల్బరి వసంత మేఘగర్జన అనే నినాదం మనం పుచ్చుకున్న తర్వాత ఆ ఆలోచన మీద ఆధారపడి తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్పష్టంగా మనం విశ్లేషించుకున్నటువంటి భావన మనకున్నది. ఆ నక్సల్బరి వసంత మేఘగర్జన కానీ, శ్రీకాకుళ ఉద్యమాలు కానీ, గోదావరి ఉద్యమాలు కానీ, కరీంనగర్ ఉద్యమం కానీ, మిడ్డాపూర్ ఉద్యమం కానీ, ఉషాహురి ఉద్యమాలు కానీ, భోజ్పూర్ ఉద్యమాలు కానీ, ఈ ఉద్యమాలను మనం ముందుకు తీసుకుపోయేటువంటి రాజకీయ కృషిలో ఇవాళ మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని నిలబెట్టుకునేటువంటి దానిలో మనం చేసినటువంటి కృషి ఏంటి, మనం నా పార్టీలలో కూడా ప్రారంభం నుంచే 2 స్ట్రీములుగా ఈ చీలిక 64 నుంచి చీలిక క్రమం మొదలైతే విడిపోయినటువంటి కమ్యూనిస్టులో కాదు, ఏకం కాకుండా 2 స్ట్రీములుగా వెళ్ళిన పరిస్థితి ఉన్నది. దాన్ని లీడ్ చేసినటువంటి చారు నాయకత్వంలో అధివారం ప్రధానంగా ముందుకు వచ్చింది. దాని నుంచి 73 వరకు వెనక్కు తగ్గిన వాళ్ళు ఉన్నారు. 73 వరకు మనం కూడా సాయుధ పోరాటం అని నినాదం ఇచ్చి తర్వాత సాయుధ పోరాటం కాదు, తక్షణం ప్రజలను సైద్ధాంతికంగానే వాళ్ళ యొక్క ఆర్థిక పోరాటాలు కాదు, లేదు అంటే చట్టబద్ధ పోరాటాలకు పరిమితం కాకుండా ఒక రాజకీయ పోరాటం నడపాలనేటువంటి రాజకీయ ధోరణి 73, 74 తర్వాతనే వచ్చిన 80 నాటికి అది స్పష్టత రూపొందించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే మనం ఈనాటికి కూడా ఆ స్పష్టత మీద ఉన్నాం. కానీ సాయుధ పోరాటం అనేటువంటి నినాదం ఇచ్చిన వాళ్ళు అతివాద ప్రడతోరిని వెళ్ళినటువంటి ఒక రాజకీయ పొంద ఇవాళ దాని యొక్క కొనసాగింపు, దాని కంటిన్యూటీ శత్రువును సరిగా అంచనా వేయలేదని వారు ఇలా చెప్తున్నారు. ఇలా శత్రువును సరిగా అంచనా వేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ప్రజల గురించి సరిగా అంచనా వేయడం వల్ల లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అనేకమైనటువంటి సమీక్షలతో ఇలా ఒక దిక్కు శత్రువు అణిచివేత నిర్మూలన రోజు చేస్తే ఇవాళ వాళ్ళ సెక్షన్స్ లో కూడా ఇలా అనేకమైనటువంటి రాజకీయ చర్చలు ఇలా ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ సాయుధ పోరాట బంధ దీర్ఘకాలిక సాయుధ పోరాట బంధ 2024 మన మహాసభ ద్వారా ఈనాటికి కూడా దాన్ని కొనసాగించాలనేటువంటి రాజకీయ ఆలోచన అనేటువంటి మనం కలిగి ఉండి, కానీ తక్షణము ఇలా ప్రతిఘటన పోరాటాల కూడా ఇలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సాయుధ పోరాట బంధం అనే రాజకీయ అవగాహన, స్ట్రాటజిక్ అవగాహన ముందుకు తీసుకుపోవాలనుకున్నా అది ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఒక బలంగా ఆ బంధాన్ని అమలు చేయడానికి ప్రయత్నించి విఫలమైనటువంటి వాళ్ళు ఒక దిక్కున్నారు. బలంగా దానికన్నా భిన్నమైనటువంటి బంధాన్ని అమలు చేయడానికి ప్రయత్నించి మనం కూడా ఒకరు ఇవాళ వెలికేసిన పరిస్థితి ఉన్నది. సమరశీల పోరాటాలు అనే నినాదాన్ని ఇవాళ పుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దేశం యొక్క ప్రజలను మనం ఇంకా అర్థం చేసుకోవాల్సినటువంటి భాగం ఉన్నది. బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భారతదేశంలో ఉన్న రాజ్యాంగం, ఆ రాజ్యాంగం, ఆ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఇంకా ఈ ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు? ఒక 50 సంవత్సరాలుగా, 56 సంవత్సరాలు, 60 సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి భావన ఇది బూటకం స్వాతంత్రం అని చెప్తున్నాం. ప్రజలు ఎందుకు విశ్వసిస్తున్నారు? ప్రజలందరూ పూర్తి రాజకీయ పార్టీల వెంట పరిగెత్తుతున్నారు. ఎన్నికల చుట్టూ ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి రాజకీయ ప్రశ్న మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మనం ఎందుకు ఎండగట్టలేకపోయినాం? వివిధ నిజాన్ని ఎందుకు పటాపంచలు చేయలేకపోయినాం అనే సమస్య ఉన్నది. ఈనాడు ప్రపంచంలో సామ్రాజ్యవాదం మీద, సామ్రాజ్యవాద సంక్షోభం మీద ఆ వైరుధ్యాలను అర్థం చేసుకోవడం ఎలా? ఇవాళ ప్రజల చైతన్యం
ప్రతిఘటనా శక్తి, వాళ్ళ యొక్క ఆర్థిక వాద భూమి నుంచి బయటకు వచ్చారా లేదా అనేటువంటి రాజకీయపరమైన అంచనాలు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర ఉన్నది, త్యాగాలు చేసిన చరిత్ర ఉంది, వేలాది మంది అమరులైనటువంటి చరిత్ర ఉన్నది. వర్గ పోరాటాలలో కంట్రిబ్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ లక్ష్యం అడ్వాన్స్ కాలేదు, ఉన్నత స్థాయికి పోలేదు. పురాతనమైనటువంటి మనం దాన్ని సాధించలేకపోయాం, కర్తవ్యం మిగిలిపోయింది. మరి ఇంకా పోరాటం తప్ప మార్గం ఏమిటి? మార్క్సిజం తప్ప ఇంకో మార్గం ఏమిటి? కమ్యూనిస్టు ప్రణాళికకు ఇలా నిలవెంట ఇంద్రవెంట అవసరమా అనవసరమా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున ముందుకు వచ్చినటువంటి స్థితిలో మార్క్సిజాన్ని విశ్వసించేటువంటి వాళ్ళుగా, సమాజ పరివర్తనను అర్థం చేసుకునేటువంటి వాళ్ళుగా ఈ పరిణామం, ఈ ఓటములన్నింటినీ మనం ఎట్లా చూడాలి? మనం ఎదుర్కొంటున్నటువంటి ఓటములు, కమ్యూనిస్టు ఉద్యమం, సోవియట్ యూనియన్ కూలిపోయింది, చైనా పోయింది, తూర్పు యూరోప్ దేశాలు పోయింది. వచ్చిన ఫలితాలను కూడా పోగొట్టుకున్నటువంటి మనం వలస దేశాల్లో కమ్యూనిస్టు ఉద్యమాలన్నీ ముందుకొచ్చి ప్రజలకు ప్రత్యామ్నాయం, ఒక దోపిడీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం, ఒక సోషలిజం, ఒక కమ్యూనిజం ప్రపంచంలో తీసుకురావాలనుకున్నటువంటి వాళ్ళకు కర్తవ్యం అనేటువంటిది ఈనాటి పరిస్థితిలో ఈ ఓటములన్నింటినీ మనం ఎలా చూడాలి? ఇది రాజకీయంగా మనం ఎలా చూడాలి? ఈ ఎగుడు దిగుడులను మనం ఎలా చూడాలి? ఎందుకంటే మనం ఫైనల్ గా కమ్యూనిజం సమాజ పరివర్తనం చేయించడంలో ఇలా దిగువ స్థాయిలో ఉన్నాం, వెనుకబడి ఉన్నాం. మనం చెప్తున్నటువంటి సిద్ధాంతాన్ని మార్క్స్ కూడా యూరోప్ లో మొదలు విప్లవం వస్తుంది, కానీ రష్యాలో విప్లవం వచ్చింది. కానీ యూరోప్ లోనే ప్యారిస్ కమ్యూనిటీ వచ్చింది, అది విజయవంతం కాలేదు, అది కూలిపోయింది. అయినా ధైర్యపడలేదు. చైనా విప్లవం, సోవియట్ యూనియన్ లో విప్లవం వచ్చింది, తర్వాత చైనాలో వచ్చింది. ఇవన్నీ సామ్రాజ్యవాదం మళ్ళా కుప్ప కూర్చున్నటువంటి దాన్ని దాడి చేసి, అణిచివేసి, అనేక కొత్త కుట్రలతో రివిజనిస్ట్ ప్రాక్టీసెస్ నువ్వు రంగంలోకి తీసుకొచ్చి కమ్యూనిస్టులోనే చొరబడి, అన్యవర్గ ధోరణులతో చొరబడి ఎట్లా దీన్ని ధ్వంసం చేసింది, నష్టం చేసింది అనేటువంటి భాగాన్ని చూసాం. అందుకే ఈ భాగాల నుంచి ఈ ఓటములన్నింటి ఎట్లా చూడాలి, ఈ అపజయాలన్నింటి ఎట్లా చూడాలి, మార్క్సిజం కు దాని శాస్త్రీయతను మళ్ళీ నిలబెట్టడం ఎట్లా, దాని ఆచరణాత్మకంగా నిలబెట్టడం ఎట్లా, కష్టజీవుల కార్మిక వర్గానికి దీని విజయాన్ని ఎట్లా ఇవ్వాలనేటువంటిదే మన ముందున్నటువంటి సమస్య. అందుకే ఇవాళ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజల జీవితం నుంచి మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మళ్ళీ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా మన పోరాట రూపాలను ఎంచుకొని పోరాటం, దోపిడి వర్గాలు ఉన్నంత వరకు పోరాటం ఉంటుంది, దోపిడి ఉన్నంత వరకు దోపిడీ వ్యతిరేక పోరాటం ఉంటుంది, సామ్రాజ్యవాద వ్యవస్థ ఉన్నంత వరకు దాన్ని గుర్చేటువంటి రాజకీయ శక్తి తాత్వికంగా మార్క్సిజం అనేటువంటిదే. దీనికి ప్రత్యామ్నాయం అనేది ఇలా ప్రపంచంలో ఇంకొక సిద్ధాంతం రాలేదు, రాబోదు అనేటువంటిది కూడా అంచనాలతోనే మనం విశ్వసిస్తున్నాం. అలాంటి ఒక ఆలోచనతో మార్క్సిజం అజేయమైంది. జరిగినటువంటి పోరాటాలు, ఓటములు, ఈ ఓటముల నుంచి కూడా గుణపాఠాలు మనం తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాల్సినటువంటి భాగం అనేటువంటిది, కర్తవ్యం అనేటువంటిది మన ముందు ఉన్నటువంటిది. ఆ ముందు కర్తవ్యాన్ని మనం సెకండ్ థాట్ ఈ ఓటముగా చూస్తాం, గుణపాఠముగా చూస్తాం. ఎన్నిసార్లైనా దోపిడీ వ్యవస్థను కూర్చడానికి మనం రాజకీయపరమైనటువంటి ఒక అడ్వాన్స్మెంట్, పోరాటం అనేటువంటి దృక్పథంతో ఎట్లా ఆలోచించాలనేటువంటి అవగాహనతోనే 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం యొక్క స్పిరిట్ ను, నేటి పరిస్థితిని, మనం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక రాజకీయ పరిష్కారంగా కాంగ్రెస్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఆలోచననే చర్చించడానికే మన 100 సంవత్సరాల సభ ఒక అంశంగా, ఒక సందర్భంగా ఇవాళ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అందుకే దోపిడీ వ్యవస్థ ఉన్నంతసేపు వర్గ పోరాటం ఉంటుంది. మార్క్సిజం కు ప్రత్యామ్నాయమైనటువంటి సిద్ధాంతం లేదు. మార్క్సిజం అజేయం, మార్క్సిజం నిలబడి, మార్క్సిజాన్ని మరింతగా
మారినటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఎట్లా అభివృద్ధి పరచగలుగుతాం, ఆచరణాత్మక అభివృద్ధి పరచగలుగుతాం. ఇలా ఈ నక్సల్బరి లేకపోతే శ్రీకాకుళం గోదావరిలో ఉద్యమాల నుంచి కూడా మనకు వచ్చిన భారత విప్లవ అనుభవాలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రత్యేక అస్తిత్వాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక రాజకీయపరమైన పోరాట పందాలు ప్రాక్టికల్ గా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిదే విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా లాల్ సలాం చెప్తూ మార్క్సిజం అజేయం, మార్క్సిజం అజేయం, మార్క్సిజం రిలవెంట్. ఈ మార్క్సిజాన్ని తిరిగి తిరిగి పోరాట పందాన ఎక్కిందామనేటువంటి ఆలోచనతోనే ఈ సభ కాంగ్రెస్ అందరూ ఉత్తేజపరంగా స్ఫూర్తిగా నష్టాలను కష్టాల నుంచి కూడా పాఠాలు తీసుకుని ముందుకు ఎట్లా పోదామని ఆలోచన చెయ్యాలని కోరుతూ నాకు మీ అందరి ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు ఒక అరుణోదయ సరే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటికీ అమరులైన వాళ్ళు మన 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమంలో అమరులైనటువంటి కాంగ్రెస్ అందరికీ ఆ త్యాగాలకు మనం ఒక 2 నిమిషాలు నివాళి అర్పిస్తూ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాం. అమరవీరుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను మార్క్సిజం లెనినిజం మావోలకున మార్క్సిజం, మార్క్సిజం అజేయం, మార్క్సిజం అజేయం. నూతన ప్రజాస్వామిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం. అమరవీరులకు, అమరవీరులకు.